హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనము 14వ అధ్యాయము చర్చిస్తున్నాము, ప్రకృతి యొక్క త్రిగుణాలు. సో అందులో 10వ శ్లోకం వరకు మనం ఆల్రెడీ చర్చించాము, రైట్. సో 10వ శ్లోకము అని అంటే అక్కడ ఏ విధంగా ఒక వ్యక్తి అన్ని మూడు గుణాలచే తను ప్రభావపడి ఉంటాడు. ఎప్పుడెప్పుడు రజోగుణం అధికంగా ఉంటుంది, ఎప్పుడు తమో గుణం అధికంగా ఉంటుంది. ఈ విధంగా గుణాల మధ్యలో కూడా ఒక రకంగా పోటీ నడుస్తూ ఉంటుంది అని ఆ, 10వ శ్లోకంతో తెలిసింది. ఇవాళ 11వ శ్లోకము, ఇంకా 12వ శ్లోకం, 13వ శ్లోకాలు చూడడానికి ప్రయత్నిద్దాం. సో చదవాలనుకునే వాళ్ళు దయచేసి నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, మీరు చదవచ్చు. సో యూ కెన్ రీడ్ ద 11th వర్స్. సూర్య పద్మ గారు చదవండి. హరే కృష్ణ. శ్రీ పరమాత్మనే నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. భగవద్గీత 11వ అధ్యాయం 14వ అధ్యాయం 11వ శ్లోకం. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యథా తదా విద్యాద్ వివృద్ధం సత్వమిత్యుత. దేహద్వారాలన్నీ జ్ఞానముచే ప్రకాశవంతమైనప్పుడు సత్వగుణ ప్రదర్శనము అనుభవం అవుతుంది. వెరీ గుడ్, ఇది కూడా చదవండి. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామసమః స్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఓ భారతులలో ప్రధానుడా, రజోగుణం పెరిగినప్పుడు అమితాశక్తి, ఇక్కడ కొంచెం కనిపించట్లేదండి, అమితాశక్తి, కామ్యకర్మలు పోయింది మళ్ళా. తీవ్రయత్నము, స్క్రీన్ పోయింది నా దగ్గర, స్క్రీన్ ఒక్క నిమిషం. మిగతా వాళ్ళకి కనిపిస్తుందా? కామ్యకర్మలు, తీవ్ర ప్రయత్నము, అనపరాని కోరిక, అత్యాస అనే లక్షణాలు వృద్ధి చెందుతాయి. 13 చదవండి. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన. ఓ కురునందన, తమో గుణము పెరిగినప్పుడు అంధకారము, సోమరితనము, పిచ్చితనము, మోహము ప్రకటము అవుతాయి. హరే కృష్ణ, చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఈ 3 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఫర్దర్గా మళ్ళీ ప్రతి ఒక్క గుణం యొక్క లక్షణాలు ఏంటో భగవంతుడు చెప్తున్నారు. ఇంకా ఈ 3 శ్లోకాలు అయిన తర్వాత ఒక కొత్త సెక్షన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒక్కొక్క గుణంలో ఉండే ఆ వ్యక్తి ఆ గుణంలో గనక చనిపోతే తనకి ఎటువంటి గమ్యం దక్కుతుంది,
ఒక సాత్వికమైన వ్యక్తి చనిపోతే ఎక్కడికి చేరుతాడు, తామసికమైన వ్యక్తి చనిపోతే ఎక్కడికి చేరుతాడు, ఇంకా రాజసికమైన వ్యక్తి చనిపోతే తనకి నెక్స్ట్ గమ్యము మృత్యు తర్వాత ఏముంటుందనేది నెక్స్ట్ తెలియబడుతుంది. ఇప్పుడు ఈ 3 శ్లోకాలలో భగవంతుడు మళ్ళీ లక్షణాల గురించి చెప్తున్నారు. సో మొట్టమొదటిగా సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే అని చెప్పారు. అంటే సత్వగుణంలో ఉండేటటువంటి వ్యక్తి ఆ, తన శరీరంలో ఉండే అన్ని ద్వారాలన్నీ కూడా ప్రకాశవంతం అవుతాయి. ఆ, సో మన శరీరంలో 9 ద్వారాలు ఉన్నాయి, అవునా? నవద్వారము అని అంటారు. సో ఆ 9 ద్వారాలన్నీ కూడా ప్రకాశవంతమవుతాయి. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే 9 ద్వారాలు ప్రత్యేకంగా ఇంద్రియముల గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. కళ్ళు, లెట్స్ ఇయర్స్ అండ్ ద నోస్ అండ్ ద మౌత్, ఇంకా జననేంద్రియములు, మలమూత్ర విసర్జన, ఆ, ఆ ద్వారము, ఇవన్నీ కూడా. సో ప్రకాశవంతమైనది అని అంటే దాని అర్థం ఏంటి? అవి సరైన ఉపయోగం కోసం, దేనికోసమైతే అవి డిజైన్ చేయబడ్డాయో ఆ ఆ విధంగా అవి ఉపయోగపడతాయి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఆ, కళ్ళు ఇచ్చారు, మనకి నోరుంది, ఇవన్నీ కూడా మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి చేయగలిగే కార్యాల కోసం ఇవి ఇచ్చారు. లేకపోతే పశువులకు కూడా కళ్ళు ఉన్నాయి, పశువులకు కూడా నోరుంది, ఆ పశువులు ఏది పడితే అది తింటున్నాయి, అవునా కాదా? కానీ మనం కూడా అలా చేస్తే మరి మనకి పశువులకు తేడా ఉండదు. సో మనకు ఒక నోరు ఇచ్చారు, మనకు కాళ్ళు చేతులు ఇవన్నీ అనేక రకమైనటువంటి ఇంద్రియములు ఇచ్చారు. దేనికోసం ఇచ్చారు? మనల్ని చిత్తశుద్ధి కోసము అవసరపడేటటువంటి కార్యాలను చేయడానికి ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, నోరు ఇచ్చారు, మనందరికీ ఆకలి అవుతుంది, తినాలి. కానీ ఏ ఏ ఏ విధంగా తినాలి, ఏమి తినాలి? ఏదైతే మనకు చిత్తశుద్ధి అవ్వడానికి అవసరపడుతుందో అది మాత్రమే మనం తినాలి. దెన్ అప్పుడు ఆ వ్యక్తి తన నోరు సాత్వికంగా సిచ్యువేట్ అయినట్టు లెక్క. అందుకనే సత్వగుణంలో ఉండే వారికి వాళ్ళ యొక్క ఫుడ్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి, అవునా కదా? ఇప్పుడు మనం కూడా ఈ 4 నియమాలు పెడతాము: మాంసాహారం చేయకండి, మళ్ళీ ఆనియన్ గార్లిక్ తినకండి. ఇదంతా ఎందుకు వచ్చింది? దీనికోసమే, అవునా కదా? సో నాలుకని కంట్రోల్ చేయాలి, నోటిని కంట్రోల్ చేయాలంటే దాన్ని యూ షుడ్ ఓన్లీ ఈట్ సాత్వికమైనటువంటి ఆహారము. సో ఆ విధంగా అన్ని ద్వారాలలో ప్రకాశవంతంగా ఉండడం అని అంటే దాని అర్థం ఏంటి? అన్ని ద్వారాలు మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి, చిత్తశుద్ధి అవ్వడానికి అవసరపడేటటువంటి కార్యాలు మాత్రమే చేస్తాయి. సరేనా? సో ఆ విధంగా జనరల్గా మనం చూస్తే ఈ ఇప్పుడు మోడర్న్ జనరేషన్లో ఈ ఇంద్రియములను ఏ విధంగా సరిగ్గా ఉపయోగించాలనే విషయం కూడా చాలా మందికి తెలియదు. వాళ్ళు ఎన్నో పాపకార్యాలలో కూడా నియుక్తం చేస్తారు, అవునా కదా? ఉమ్. సో ఇప్పుడు నాలుక అఫ్ కోర్స్ టేస్ట్ కోసం ఇచ్చారు, దాని తన వాళ్ళకి ఏం కావాలి? దాని ద్వారా మాంసాహారం టేస్ట్ చేయాలని కోరిక ఉంటుంది, ఇంకా బియర్ తాగితే బాగుంటుంది దాని టేస్ట్, స్మోకింగు. ఆ విధంగా ఈ యొక్క ఇంద్రియాన్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు, అవునా? దానికోసం ఇవ్వలేదు యాక్చువల్గా. సాత్వికంగా ఉండేవాడు ప్రకాశవంతంగా ఉంటుంది కాబట్టి తన నోటిని, ఇంద్రియములను, జననేంద్రియములు, ఆ, కళ్ళు, చెవులు అన్నింటినీ తను సరైన చోట ఉపయోగపెడతారు. దేని ద్వారానైతే మానవ జీవితం సార్థకం అవుతుంది. ఓకే. సో దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. ఓకే. అది ప్రభుపాదుల వారు ఏం చెప్పారు ఇక్కడ? వన్ కెన్ సీ థింగ్స్ ఇన్ ద రైట్ పొజిషన్, వన్ కెన్ హియర్ థింగ్స్ ఇన్ ద రైట్ పొజిషన్ అని అన్నారు. తాత్పర్యం, రైట్ పొజిషన్ అంటే ఏంటి? మానవ జీవితం ప్రకారం రైట్ పొజిషన్ ఏంటి? ఏ కార్యాలైతే మన చిత్తశుద్ధి కోసం అవసరపడతాయో, మనల్ని మనం ఉద్ధరించడం కోసం అవసరపడతాయో, అది రైట్ పొజిషన్. అలా. సో అందుకనే సాత్వికమైన రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా చాలా మనకి అవసరపడతాయి. ఉం? దాని తర్వాత రజోగుణంలో ఉండే వ్యక్తి వాళ్ళల్లో ఏం కనిపిస్తుంది? ఒకటి, లోభ ప్రవృత్తిర్ ఆరంభ అని చెప్పారు. ఉం? అంటే వాళ్ళల్లో ఒక చాలా చాలా లోభ ప్రవృత్తి. ఇంకా దానితో పాటు ఇక్కడ ఏం చెప్పారు ప్రభుపాదుల వారు? చాలా అద్భుతంగా ఇక్కడ ట్రాన్స్లేట్ చేశారు. సో లోభ, మనందరికి తెలుసు లోభము అంటే ఏంటి? గ్రీడ్, రైట్? ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా అదే కాదు, వాడిది కూడా నాకు కావాలి, అందరిది నాకే కావాలి. వేరే వాళ్ళ కోటాలో చేయి పెట్టడాన్ని ఏమంటారు? లోభము అని అంటారు. మీ కోటాను మీరు తీసుకోవడం తప్పులేదు, అది లోభం కాదు, మీరు కష్టపడి సంపాదించింది. వేరే వాళ్ళ కోటాను తీసుకోవాలని ప్రయత్నించడం. ఫర్ ఎగ్జాంపుల్, హిరణ్యకశిపుడు ఉన్నాడు, తను అంతా సంపాదించిందంతా చీటింగ్ చేసే సంపాదించాడు. వెళ్ళి ఇంద్రుడి దగ్గర వెళ్ళి బెదిరించి తన సింహాసనాన్ని తీసుకున్నాడు. ఆ విధంగా ఎప్పుడెప్పుడు కంట్రీస్ కూడా ఆ, వాళ్ళు ఎక్స్పాండ్ అవుతూ ఉంటారు. రీసెంట్గా యుఎస్
వెనిజుయాలని అక్వైర్ చేసేసింది ఇప్పుడు, అవునా కదా, అది కూడా మా కంట్రోల్లో ఉంటుంది. ఆ విధంగా లోభము ఎంత తీర్చినా కానీ అది యాక్చువల్గా తీరదు. బికాస్ దెర్ ఈస్ ఆల్వేస్ సంథింగ్ మోర్ యూ వాంట్, ఇట్ విల్ నెవర్ ఎండ్. సో ఈ రజోగుణంలో ఉండే వ్యక్తి ఆ విధంగా తన యొక్క జ్యూరిస్డిక్షన్ని ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. దట్ ఈస్ వన్ క్వాలిటీ ఆఫ్ రజోగుణ పర్సన్. దాని తర్వాత అపారమైనటువంటి ఒక ఆ, ఆసక్తి కనిపిస్తుంది ఎవరిలో? రజోగుణంలో ఉండేటటువంటి వ్యక్తులలో చాలా చాలా అపారం. అంటే తెలుగులో మనం ఇలా ఇక్కడ ట్రాన్స్లేట్ చేశారు, యాజ్ వి సా హియర్. ఓ భారతలలో ప్రధానుడా, రజోగుణము పెరిగినప్పుడు అమితాసక్తి, ఐ మీన్ గ్రేట్, తెలుగు ఇంగ్లీష్లో గ్రేట్ అటాచ్మెంట్ అన్నారు, అంటే చాలా చాలా తీవ్రమైనటువంటి ఒక అటాచ్మెంట్ కలుగుతుందన్నమాట. అండ్ వి సీ దట్ భౌతిక విషయాల పట్ల చాలామందికి ఇల్లు కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ కానివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క డబ్బు కానివ్వండి, వాళ్ళ యొక్క శరీరం పట్ల కూడా చాలా చాలా అటాచ్మెంట్ ఒక వ్యక్తికి ఉంటుంది. ఇదంతా కూడా రజోగుణ ప్రభావం వల్ల ఉంటుందన్నమాట. సో అటాచ్మెంట్ వల్ల ఏమవుతుంది? వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్టర్ అటాచ్మెంట్? అటాచ్మెంట్ ఉంటే నెక్స్ట్ ఏం వెయిట్ చేస్తుంది? దుఃఖం. వెన్ యు ఆర్ అటాచ్డ్ దెన్ యూ బికమ్ మిజరబుల్. దట్ ఈస్ అ వెరీ క్లియర్ కట్ ఫార్ములా అనమాట. సో దేర్ ఫర్ వన్ షుడ్ బి డిటాచ్డ్. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో వైరాగ్యము కూడా ఇట్ ఈస్ ఇంపార్టెంట్. వైరాగ్యం మన ఉద్దేశం కాదు, మన లక్ష్యం కాదు, కానీ వైరాగ్య స్వభావం ఏదైతే ఉందో అది భక్తికి అనుకూలంగా ఉండొచ్చు ఒకవేళ ఆ వైరాగ్యాన్ని మనం గనక సరిగ్గా కృష్ణ చైతన్య మార్గంలో ఉపయోగిస్తే. రైట్. సో ఆటోమేటిక్గా ఒకవేళ మనకి కృష్ణుడి పట్ల ఆసక్తి పెరిగి, ఈ అటాచ్మెంట్ అనేది తప్పు కాదు, భౌతిక అటాచ్మెంట్ తప్పు. ఆ అటాచ్మెంట్ని ఎక్కడ మలపాలి? మనము కృష్ణుడి వైపు మలపాలి. అప్పుడు ఆ అటాచ్మెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. సో దాని అర్థం ఏంటి? అనాసక్తస్య విషయాన్ యథార్హం ఉపయుంజతః నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే. అయితే మన భక్తి మార్గము కృష్ణ చైతన్య మార్గంని ఏమంటారు? యుక్త వైరాగ్య మార్గము అని అంటారు. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. దాని అర్థం ఏంటి? ఆ, మనకు భోగము చేయాలని కూడా ఇంట్రెస్ట్ లేదు, త్యాగము చేయాలని కూడా ఇంట్రెస్ట్ లేదు. రైట్. భోగ ప్రవృత్తి, త్యాగ ప్రవృత్తి. ఉమ్. సో మనకేం కావాలి? మూడవది సేవా ప్రవృత్తి. రైట్. సో భోగము చేయాలంటే ఇది తీసుకొని నేను ఎంజాయ్ చేయాలి, అదంతా భౌతికవాదులు కర్మి వ్యక్తులు చేసేటటువంటి పని. త్యాగము, ఓ ఇదంతా వద్దురా బాబు, ఇది వస్తే నేను ఆసక్తి అయిపోతాను, నాకు డబ్బు వద్దు, నాకు ఇల్లు వద్దు, నాకు ఏమీ వద్దు, కారులో వెళ్తారంటే కారు కూడా వద్దు, ఆసక్తి అయిపోతుంది. చెప్పులు వేసుకుంటారే, చెప్పులు వేసుకుంటే కూడా ఆసక్తి అవుతుంది. ఆ విధంగా కొంతమంది త్యాగ మార్గంలో ఉంటారనమాట. అది కూడా హైయెస్ట్ కాదు. త్యాగం చేస్తున్నారు కానీ కృష్ణుడి పట్ల ఒకవేళ ఆసక్తి కలగకపోతే ఆ త్యాగము ఇన్కంప్లీట్ అవుతుంది. ప్రహ్లాదుడు ఏం చెప్పారు? ఏ అన్యేరవిందాక్ష విముక్తమానినా అని అన్నారు. అయితే ఒకవేళ ప్రహ్లాదుడు ఏమంటున్నారంటే, ఒకవేళ ఒక వ్యక్తి ఆ, పరమపదానికి అంటే ప్రత్యేకంగా బ్రహ్మజ్యోతి స్థాయికి చేరినా కానీ ఆ, పర ఆ వ్యక్తి గనక భగవంతుడి పాదపద్మములను గనక రిజెక్ట్ చేశాడు అనుకోండి, అటువంటి వ్యక్తి మళ్ళీ ఆరుహ్య కృచ్ఛేన పరంపదం పతంతి అధ అనాశ్రిత యుష్మద్ అంఘ్రయ. అనాశ్రిత అంటే ఏంటి? ఆ ఆశ్రయాన్ని తీసుకోలేదన్నమాట. అనాశ్రిత. ఏ ఆశ్రయాన్ని? యుష్మత్ అంగ్రయ, భగవంతుడి పాదపద్మముల యొక్క ఆశ్రయాన్ని రిజెక్ట్ చేసి నేను బ్రహ్మజ్యోతికి వెళ్తాను, అటు ఇటు వెళ్తాంటే అటువంటి వ్యక్తికి ఉన్నతమైన ఆనందము కలగదు, ఎందుకంటే మళ్ళీ తను పతనము చెందుతాడు కాబట్టి. సో దేర్ ఫోర్ ద రియల్ డిటాచ్మెంట్ ఈజ్ టు అటాచ్ ఎవ్రీథింగ్ విత్ కృష్ణ. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రియల్ డిటాచ్మెంట్. సో ఆ విధంగా డివోటీస్ డబ్బు వద్దన్నారు, ఇల్లు వద్దన్నారు, ఎందుకు? అదన్నింటినీ కృష్ణుడి సేవలో పెట్టుకోవచ్చు కదా. లెట్ us say our అంజని మాతాజీ హ్యాస్ 100 crore రూపీస్ ఎగ్జాంపుల్. నవ్వుతున్నారు, నవ్వండి. సో 100 crores ఉంటే మీరు వద్దు అండి నాకు, నేను ఆసక్తి కలుగుతుంది అన్న చెప్పకండి అలా. అవును, తీసుకోండి. తీసుకొని ఒక 100 గుడ్లు కట్టించండి. హైదరాబాద్లో మనకి చాలా ప్రీచింగ్ చేయాలి. మొత్తం హైదరాబాద్ అంతా కూడా స్కోప్ ఉంది. అండ్ వీ హ్యావ్ హార్డ్లీ ఎనీ టెంపుల్స్ వేర్ వీఆర్ ప్రీచింగ్. చాలా తక్కువ ఉన్నాయి టెంపుల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపుల్స్ చాలా ఉన్నాయి, అంటే ఈ ప్రీచింగ్ చేసే టెంపుల్స్ తక్కువ ఉన్నాయి. మీకు అందరికి తెలుసు, చాలా టెంపుల్స్లో దర్శనం దొరుకుతుంది, ప్రసాదం దొరుకుతుంది, కానీ ఈ విధంగా కూర్చోబెట్టి క్లాసులు ఇవ్వడము, సిస్టమేటిక్గా ట్రైనింగ్ ఇవ్వడం, ఇవి చాలా తక్కువ టెంపుల్స్లో ఉన్నాయి. ప్రత్యేకంగా ఇస్కాన్ టెంపుల్ ఎక్కువగా ఉంది. ఎన్ని ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి?
హైదరాబాద్లో. ఎన్ని కాంగ్రిగేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పూర్తి పాపులేషన్ని కూడా చూస్తే వీఆర్ నాట్ ఈవెన్ టచింగ్ 0.5% ఆఫ్ ద పాపులేషన్ స్టాటిస్టిక్స్ ప్రకారం. అంత పెద్ద పాపులేషన్ ఉంది. సో ఎంత కావాలి, అవునా కదా? దానికి రిసోర్సెస్ కావాలి, డబ్బు కావాలి. సో వై కాంట్ వీ యూజ్ ఇట్ ఫర్ కృష్ణ? సో వీ కెన్ బిల్డ్ టెంపుల్స్ ఫర్ కృష్ణ ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ నో టు ఇట్. యూనో, దీన్ని యుక్త వైరాగ్యము అని అంటారు, రైట్? అలా. సో ఎనీవే, సో కమింగ్ టు ద పాయింట్, ఈ రజోగుణంలో ఉండేవాడికి అపారమైనటువంటి ఒక ఆసక్తి ఉంటుంది. దేని పట్ల? భౌతిక వస్తువుల పట్ల, భౌతిక వ్యక్తుల పట్ల. దాన్ని నేను ఎంజాయ్ చేయాలి, అది లేకుండా నేను చచ్చిపోతాను అనేది, రైట్? సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. ఎందుకంటే ఈ ఆసక్తి వల్ల ఒక వ్యక్తి ఆ, తేషాం ప్రమత్తో నిధనం పశ్యనపిన పశ్యత్తుతో ఒక వ్యక్తి పిచ్చివాడిగా మారిపోతాడు. మీరు చూసారా? ఫర్ ఎగ్జాంపుల్ మనం రియల్ లైఫ్లలో కూడా చూస్తాము. ఒక వ్యక్తి ఒక ఆసక్తి కలిగినటువంటి వస్తువుని లేకపోతే ఆసక్తి కలిగిన వ్యక్తిని పొందడానికి ఏమైనా చేయడానికి రెడీగా ఉంటాడు. ఒకరిని చంపడానికి రెడీగా ఉంటాను. మన సినిమాలలో చూస్తాం కదా, అందరిని చంపైనా కానీ నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఇలాంటి డైలాగ్స్ మనం చూస్తాం. ఇవి వాస్తవంగా జరుగుతున్నాయి యాక్చువల్గా. అంటే వాడికి ఎంత ఆసక్తి కలిగిందంటే ఏదైనా చేయడానికి, అదంతా క్రైమ్ చేస్తారు, మళ్ళీ జైల్లోకి వెళ్ళిపోతారు. జీవితాంతం తలనొప్పి వాళ్ళకి, అవునా కదా? సో ఈ విధంగా ఇటువంటి ఆసక్తులు ఎక్కడికి దారి తీసాయి? దుఃఖానికి దారి తీసాయి కదా. ఎస్ ఆర్ నో? సో అందుకనే వన్ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. దాని తర్వాత కామ్యకర్మలు. అంటే ఎప్పుడెప్పుడు ఈ రజోగుణంలో ఉండేవాళ్ళు ఆ, కొంచెము ధార్మికంగా ఆధ్యాత్మికంగా కూడా ఉంటారు. దే ఆర్ నాట్ నెససరీలీ నాస్తికులు. ఎస్ ఆర్ నో? ఫర్ ఎగ్జాంపుల్, హిరణ్యకశిపుడు తను బ్రహ్మదేవుడిని ఆరాధించాడు. సో తనకి ధర్మం ఏంటో తెలుసు, ఆ, వైదిక ఆ, పద్ధతి ఏంటో తెలుసు. అష్టాంగ యోగము చేశాడు, బ్రహ్మదేవుణ్ణి సంతృప్తిపరిచాడు. సో హీ నోస్ అబౌట్ ఇట్. బట్ పాయింట్ ఏంటి? కామ్యకర్మ. అదంతా చేసి దేవి దేవతలను లేకపోతే భగవంతుణ్ణి సంతృప్తిపరిచి నా యొక్క కోరికలు తీర్చుకోవాలి. దిస్ ఈస్ ద రాజసిక్ మెంటాలిటీ అనమాట. ఎస్ ఆర్ నో? సో ఇట్ ఈస్ నాట్ గుడ్. ఎందుకంటే అది కూడా దుఃఖానికి దారితీస్తుంది. హిరణ్యకశిపుడు ఎంత కోరుకున్నాడు అంతా వచ్చింది, లాస్ట్కి దుఃఖానికి ప్రాణమే పోగొట్టుకున్నాడు. ఏం దొరికింది లాస్ట్కి? స్వర్ణం. అదే ధ్రువ మహారాజు, తను ఆల్దో భగవంతుడు ఇస్తా అన్నప్పటికీ వద్దన్నాడు. తన ఫస్ట్ ఆల్దో రజోగుణ ప్రభావంలో వచ్చాడు స్టార్టింగ్లో. ఆ, నా యొక్క ఆ, సురుచి నన్ను అవమానించి పంపించేసింది. ఎలాగో అలాగా ప్రతీకారం తీర్చుకోవాలి, ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికే ఆ, రజోగుణ స్వభావం వల్ల వస్తుంది జనరల్గా. సో అలా వెళ్ళినప్పటికీ తను శుద్ధమయ్యాడు. అండ్ దాని తర్వాత హీ వాస్ వెరీ వెరీ నైస్లీ సిచ్యువేటెడ్ ఇన్ భక్తి, రైట్? సో అలా ఆఖరికి భగవద్ధామానికి వెళ్ళాడు కదా. మరి హిరణ్యకశిపుడు అలా వెళ్ళలేదు. అండ్ దిస్ ఆఫ్ కోర్స్ ఆయన భగవద్ధామం నుంచి వచ్చాడు కాబట్టి తిరిగి వెళ్ళిపోయాడు. బట్ ఇన్ అ జనరల్ సెన్స్ తను భగవంతుడి చేత చంపబడ్డాడు, విచ్ ఇస్ నాట్ అ వెరీ ఐడియల్ థింగ్, రైట్? సో అలాగా. దాని తర్వాత చాలా అతిశ్రమ పడడము, ఇది కూడా ఒక రజోగుణం యొక్క లక్షణము. అతిశ్రమ పడడము అంటే ఏదైనా భౌతికమైనది సంపాదించడానికి, పొందడానికి చాలా కష్టపడడం అనమాట. అండ్ వి సీ మెనీ టైమ్స్. చూడండి, ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం మనం ఈ లోకంలో చూడొచ్చు. విల్ సీ సమ్ రియలీ రిచ్ పీపుల్. ఆ వ్యక్తి దగ్గర ఎంత డబ్బు ఉందంటే తను అసలు పని చేయాల్సిన అవసరం లేదు, అవునా? కూర్చొని తినొచ్చు, అంత డబ్బు ఉంటుంది కొంతమంది దగ్గర. ఎట్ రోజుకి 12 గంటలు, 10 గంటలు కష్టపడుతూ ఉంటాడు. ఎందుకు? నో ఆన్సర్. ఎంత ఫూలిష్నెస్ ఒకసారి ఆలోచించండి. మానవ జీవితం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఇలా అంటేనే వాళ్ళు బాధపడతారు, ఏంటి ఫూలిష్ అంటున్నారు ఏంటి అనేది. కష్టపడి పైకి రావాలంటారు. అరే, ఆ, ఏమన్నారు ఇక్కడ? యస్యాత్మబుద్ధి కుణపే త్రిధాతుకే స్వధీ కళత్ర దిశు భౌమ్య ఈజ్యధీ. అయితే ఈ యొక్క మానవ జీవితం అనేది ఆ, ఆహార నిద్ర భయమైథునం చ దానికోసం ఇవ్వలేదు. ఇది ఎలాగో పశువులు చేస్తున్నాయి. సో మనం కూడా ఒకవేళ జీవితాన్ని దానికోసమే డెడికేట్ చేస్తే ఇట్ ఈస్ మీనింగ్లెస్ లైఫ్. అండ్ ఇట్ ఈస్, ఇఫ్ సంబడి హ్యాస్ మనీ, వెల్త్, దేని ద్వారానైతే ఒక వ్యక్తి యాక్చువల్గా అంత అతిశ్రమ చేయాల్సిన అవసరం లేదు సంపాదన కోసం, అటువంటి వ్యక్తి యాక్చువల్లీ సంపాదన అనవసరంగా చేయాల్సిన అవసరమే లేదు. మరి ఏం చేయాలి? రిలాక్స్ అయిపోవాలన్నా, పడుకోవాలి? నో. ఆ అతి శ్రమ ఏదైతే ఉందో ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి చెందడానికి ఉపయోగించాలి. వీఆర్ నాట్ టెల్లింగ్ బికమ్ లేజీ. ఎందుకంటే జాబ్కి వెళ్ళకండి, జాబ్కి వెళ్ళకండి, ఇంట్లో కూర్చుంటారా, పడుకుంటారా? నో. వీఆర్ టెల్లింగ్ రోజంతా భాగవతం చదవండి, భగవద్గీత చదవండి, జపం చేయండి, ప్రచారం చేయండి.
ఇలా రాష్ట్ర దాకా చేశారనుకోండి, ఎంత జీవితం సార్థకం అయిపోతుంది. ఎందుకంటే బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఇంకా ఈ గ్రూప్లో కూడా చాలా మంది డివోటీస్ ఉన్నారు, ఎవరికైతే అలా చేయాలని కోరిక ఉంది, రోజంతా హాయిగా జపము, చాంటింగ్, ప్రీచింగ్, కానీ వాళ్ళకి పరిస్థితి అనుకూలంగా లేదు. వాళ్ళ వర్క్ వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే దే డోంట్ హ్యావ్ దాట్ మచ్ ఆఫ్ మనీ. ఇంకెప్పుడెప్పుడు చాలా డబ్బులు ఉంటే వాడికి ఇంట్రెస్ట్ ఉండదు ఆధ్యాత్మిక జీవితంలో. అవునా కదా? సో ఆ విధంగా ద మెటీరియల్ వరల్డ్ ఈజ్ ఆల్వేస్ కాంప్లికేటెడ్. సో ఎనీవే, మనది మన ఉద్దేశం ఏంటంటే చాలా అతి ప్రయత్నం చేయకూడదు. ఫస్ట్ రీజన్ ఏంటి? లాస్ట్కి మీ కర్మలో ఉన్నంత మాత్రమే మీకు దొరుకుతుంది. దట్ ఈస్ వన్ థింగ్ ఇస్ వెరీ క్లియర్. మీరు ఏదో అతి ప్రయత్నం చేశారని ఏదో ఇప్పుడు అకస్మాత్తుగా మారదు. ఇప్పుడు ప్రయత్నం చేసినందుకు ఫ్యూచర్లో రావచ్చు రిజల్ట్, కానీ ఇప్పుడు మీకు ఈ జన్మలో ప్రారంధం ఏదైతే అయిందో అది మారదు. అర్థమైంది కదా? మీ ప్రయత్నం వేస్ట్ అవ్వదు. అది మీకు నెక్స్ట్ లైఫ్లో ఇప్పుడు సంచిత కర్మలో యాడ్ అవుతుంది. అది నెక్స్ట్ లైఫ్లో రావచ్చు, దాని తర్వాత దాంట్లో రావచ్చు. కానీ ఈ లైఫ్లో మాత్రం వచ్చేది ఏదైతే ఉందో అది ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉంది. సో అంత అతి ప్రయత్నం ఎందుకు చేయాలి? మనకి నెక్స్ట్ లైఫ్ గురించి ఏమైనా ప్లానింగ్లు ఉన్నాయా? ఇక్కడికి పోదాం, అక్కడికి పోదాం? నో. ఈ లైఫే మనం లాస్ట్ లైఫ్ చేసేసి మనం వెళ్ళిపోవాలి, ఫినిష్ ద బిజినెస్ అండ్ గో బ్యాక్. ఇంకా సో అందుకనే వన్ షుడ్ నాట్ వర్క్ టూ హార్డ్, స్పెండింగ్ సో మచ్ టైమ్ ఇన్ జస్ట్ మెయింటైనింగ్ బాడీ. దాని అర్థం అది. శరీరాన్ని మెయింటైన్ చేయడానికి రోజుకి 12 గంటలు ఒకవేళ వ్యక్తి పెడుతుంటే తన సగం జీవితం అక్కడే అయిపోయింది. ఇంకేం చేస్తాడు చెప్పండి? ఎస్. అండ్ ఈ కాలంలో పీపుల్ ఆర్ వర్కింగ్ సో హార్డ్ జస్ట్ టు అర్న్ మనీ. ఎంతెంత దూరం ట్రావెల్ చేయాల్సి వస్తుంది చాలా మందికి. ఐ మైసెల్ఫ్ లాస్ట్ 2 days ఐ వాస్ గోయింగ్ టు ఆఫీస్. సో 40 కిలోమీటర్స్ డ్రైవ్ చేయడం, వెళ్ళడం, 40 కిలోమీటర్స్ రావడం. ఐ వాజ్ ఎక్స్పీరియన్సింగ్, ఓ మై గాడ్, సో మచ్ హార్డ్ వర్క్ వీ హ్యావ్ టు డూ జస్ట్ ఫర్ గోయింగ్ టు ఆఫీస్. థ్యాంక్ఫుల్లీ కార్లో ప్రభుపాద్ లెక్చర్ పెట్టుకొని 2 hours క్లాస్ విన్నా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. ఆ విధంగా బాగానే అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం టూ మచ్ హార్డ్ వర్క్ జస్ట్ ఫర్ అర్నింగ్ మనీ టు మెయింటైన్ ఫ్యామిలీ. సార్ అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఫ్యామిలీ మెయింటైన్ చేయడం, అర్నింగ్ అదంతా కూడా ముందు నుంచే ఉంది. ఏ వ్యక్తి కూడా ఇలా కూర్చొని వాడికి ప్లేట్లో రాదు కదా. కానీ ఇది ప్రముఖమైన లక్ష్యం కాదు వైదిక కాలంలో. వైదిక కాలంలో చూస్తే ఒక పొలం ఉంది, దాంట్లో పండించుకుంటారు, దాంట్లో వచ్చే ధాన్యాలు తింటారు, పీస్ఫుల్గా ఉంటారు. బాటర్ సిస్టమ్ ఉంటుంది. నేను నేను మీకు బియ్యం ఇస్తాను, నాకు పప్పు ఇవ్వండి, ఎక్స్చేంజ్ చేసేసుకుని వాళ్ళకి అన్ని సరుకులు వచ్చేస్తాయి. సో అది వాళ్ళ లక్ష్యం కానే కాదు. వాళ్ళ జీవితంలో ధర్మము, దానము, యజ్ఞాలు, దీని మీద ఫోకస్ ఉండేవన్నమాట. సో ఇట్ వాస్ వెరీ ఇండియా, ఐఎమ్ టాకింగ్ ఎస్పెషల్లీ అబౌట్ ద భారత వర్ష. ఇక్కడ ఇలా జరిగేది. కానీ ఇప్పుడు మోడర్న్ జనరేషన్లో ఏ విధంగా అయిపోయిందంటే, ఈ తిండి కడుపు నింపుకోవడమే జీవిత లక్ష్యం అయిపోయింది అనమాట. దానికోసమే జనాలు రేయింబగళ్ళు కష్టపడుతున్నారు. అండ్ ఐవ్ సీన్ వెన్ ఐ వాజ్ ఇన్ పూణే అండ్ ముంబై, అప్ డౌన్ చేస్తారు రోజు. కెన్ యూ బిలీవ్ ఇట్? ఒక డబ్బా అంతా కూడా రోజు అప్ డౌన్ అంటే, రోజు ఒక వ్యక్తి పూణే నుండి ముంబైకి వెళ్తున్నాడు పని చేయడానికి. ఇంకా వెళ్ళడానికి 3.5 గంటలు పడుతుంది, 3-3.5 గంటలు పడుతుంది. 3 గంటలు ట్రావెలింగ్, 3.5 అంటే ఆ వ్యక్తి ఆల్మోస్ట్ 7 గంటలు ట్రావెలింగ్లో గడిపేశాడు. జస్ట్ ఇమాజిన్, రోజుకి 7 గంటలు ట్రావెలింగ్లో గడిపేశాడు అనమాట. ఇంకేమైనా మిగిలింది ఆ వ్యక్తి జీవితంలో చెప్పండి? అక్కడ ఎలాగో 8 గంటలు పని చేయాలి, ఆ 8 ఇది 7. జస్ట్ ఇమాజిన్, ఇక్కడే 15 గంటలు అయిపోయాయి ఆల్రెడీ. ఏమైనా చేయగలుగుతాడా? సో ఈ విధంగా ఇంత పరిస్థితి దారుణంగా క్రియేట్ అయిపోయింది. సిస్టమ్ కూడా చాలా వరకు పాడైపోయింది. దేని ద్వారానైతే ఆ సిస్టంలో ఉండి చేయాల్సి వస్తుంది, ఆప్షన్ లేదు. ఇప్పుడు నేనే ఉన్నాను, ఇంత మాట్లాడుతున్నాను నేను, నా దగ్గర కూడా ఆప్షన్ లేదు, ఆప్షన్ వర్క్ చేయాల్సి వస్తుంది నాకు. ఇట్స్ నాట్ దట్ ఇఫ్ ఐ సిట్ ఎట్ హోమ్ మనీ విల్ కమ్, బికాస్ ఐ హ్యావ్ టు మెయింటైన్ మై ఫ్యామిలీ, ఐ హ్యావ్ టు మెయింటైన్ మై సోస్, ఐ ఆల్సో వర్కింగ్ హార్డ్. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ బి వెరీ వెరీ క్లియర్ టు డిఫైన్ అ బౌండరీ. ఇది భక్తులకి అభక్తులకి తేడా. నో. నిన్న నేను ఇంకా నా కలీగ్ ఇద్దరం పనిచేస్తున్నాం. ఒక ఇష్యూ వచ్చింది. నేను 7:30-8 వరకు ట్రై చేశా. దాని తర్వాత ఇక క్లాస్ ఉంది, దాని తర్వాత నిద్రపోవాలి. ఐ డెంట్ ట్రై దాట్. పడుకున్నా. నేను ఒక బౌండరీ డిఫైన్ చేసా, దీని తర్వాత నేను చేయనండి. ఇట్స్ వెరీ వెరీ క్లియర్. నాకు ప్రమోషన్ లేకపోయినా పర్వాలేదు, ఆర్ ఇఫ్ యూ సే దట్ శ్రీనివాస్ ఇస్ నాట్ హార్డ్ వర్కింగ్, పర్వాలేదు, ఏం కాదు, వేరే జాబ్ వెతుకుంటా. బట్ ఐ కెనాట్ కాంప్రమైజ్. నాతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు కదా, ఆయన రాత్రి 3 గంటల దాకా మేలుకొని దాన్ని సాల్వ్ చేశాడు. సాల్వ్ చేసి పొద్దున్న మెసేజ్ పెట్టాడు, నేను ఇది సాల్వ్ చేశానని. సో దెన్ మేనేజర్ విల్ గివ్ గుడ్ రిమార్క్స్ టు హిమ్. వెరీ గుడ్. ఐ సెడ్ నైస్. నువ్వు అంత కష్టపడ్డావు, నీకు వెళ్తుంది రిజల్ట్, నాకు అంత అవసరం లేదు. అంత కష్టమా, రిజల్ట్ నాకు అవసరం లేదు. నేను ఏదో నా టైం బౌండరీస్ ఉన్నాయి, నేను అందులో చేస్తాను. ఎందుకు ఇప్పుడు అంత రాత్రికి కూడా అంత మేలుకొని, ఇఫ్ యూ డూ ఇట్ యాజ్ అ హ్యాబిట్, ఎస్ ఆర్ నో. ఇంకోటి ఏమవుతుంది, మనం అలా చేస్తే మేనేజర్కి కూడా ఏమనిపిస్తుంది,
అలవాటైపోతుంది. ఈయన లేట్ నైట్ చేస్తాడు. ఒకరోజు మీరు లేట్ నైట్ చేయకపోతే అంటారు పర్ఫార్మెన్స్ బాగాలేదని అంటారు మళ్ళీ. ఇదంతా కూడా ఎక్స్పెక్టేషన్స్ ముందే సెట్ చేసుకోవాలి. నేను ముందే చెప్పేసి ఐఎమ్ నాట్ అవైలబుల్ అండి. రీజన్ అడుగుతారు వాళ్ళు, వేరే స్పిరిచువల్ రీజన్ చెప్తే వాళ్ళు టెన్షన్లో వచ్చేస్తారు. నో నో, నాకు ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, పిల్లోడిని చూసుకోవాలి, ఇంటి పని చేయాల్సి వస్తుంది, అదంతా చెప్పేసి ఏదో సాకులు చెప్పి చేసేస్తా. ఏం ప్రాబ్లం లేదు, ఒక్క పని చేయండి నేను ఇంట్లో, అది అందరికీ తెలుసు. రైట్. నేను 9:30కి పడుకుంటాను, మొత్తం రాధిగా చూస్తుంది. పొద్దున కూడా చేయను, రాత్రి కూడా చేయను. ఐఎమ్ ఫోకస్డ్ ఆన్ మై వర్క్ అండ్ స్పిరిచువల్ యాక్టివిటీస్, దట్స్ ఇట్. సో ఆ విధంగా మన ప్రయారిటీస్ మనం ఉంచుకోవాలి. ఠీకే, కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ రావచ్చు, పర్వాలేదు, తక్కువలో అడ్జస్ట్ అయిపోదాం. సో ఆ విధంగా వన్ షుడ్, వన్స్ ఇన్ వైల్ ఇట్స్ ఓకే, కానీ చాలా రిపీటెడ్గా చేయడం కూడా అది మంచిది కాదు. సో వీ షుడ్ నీడ్ టు, ఇది రజోగుణ ప్రభావం అన్నమాట. ఒక వ్యక్తికి జీవితపు లక్ష్యం అర్థం అవ్వట్లేదు. ఇలా నేను 20 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు నా ఏజ్ 32 ఉంది. లెట్ అస్ సే ఐ వర్క్ లైక్ దిస్ ఫర్ 20 years. అప్పుడు నేను 52 అయిపోతాను. అప్పటికి 52 ఏజ్లో నా దగ్గర ఎంత ఎనర్జీ మిగిలి ఉంటుంది చెప్పండి. ఇప్పుడుండే ఎనర్జీలో ఒక 1/4 కూడా మిగలదు. ఎనర్జీ క్షీణమైపోతుంది. ఇంకా 10 రోగాలు ఉంటాయి ఆల్రెడీ నాకు అప్పుడు. మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. జస్ట్ యాజ్ యూ స్టార్ట్ క్రాసింగ్ 35, 40 మెల్లిమెల్లిగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏం లేవు, భగవంతుడి దయ వల్ల, కానీ వస్తాయి. దెన్ 52లో ఎన్నో రోగాలు ఉంటాయి. 52లో నా శక్తి క్షీణమైపోయింది. రైట్. ఆ, అటువంటి సందర్భంలో నేను చాలా ఎంత సేవ చేయడానికి ప్రయత్నించినా కానీ లిమిటేషన్స్ వస్తాయి నాకు. ఇప్పుడు బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళాలి, కొంతమంది చేయగలుగుతున్నారు. ఇప్పుడుండే సీనియర్ సిటిజన్ని చూస్తాను, వాళ్ళు ఎందుకంటే వీళ్ళు పాత బ్యాచ్ వాళ్ళు, ఆ బ్యాచ్ వాళ్ళు, వాళ్ళు హెల్దీగా ఉన్నారు. ఇప్పుడు మా బ్యాచ్ వాళ్ళ పరిస్థితి చూడండి అసలు. సో ఆల్రెడీ అట్ ద ఏజ్ ఆఫ్ 40, 45 3, 4 సర్జరీలు అయిపోయాయి వాడికి. అలాంటి పరిస్థితి ఉంది మనకి. సో వాట్ ఐ విల్ డూ. ఎస్, సో అందుకని ఇప్పుడు పీక్ టైం ఏదైతే ఉందో, పీక్ ఎనర్జీ, మంచిగా గొంతు పనిచేస్తుంది, కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి, బ్రెయిన్ పనిచేస్తుంది, మెమరీ పనిచేస్తుంది, యూఆర్ హెల్దీ. ఇదే టైంలో బెస్ట్ మనం టైం కృష్ణుడికి ఇవ్వాలి. కృష్ణుడికి ఏదైనా ఇచ్చినా బెస్ట్ ఇవ్వాలి. సో మన జీవితంలో ప్రత్యేకంగా ఆ, యవ్వన అవస్థ ఏదైతే ఉందో అక్కడ మన ఎనర్జీ, ఇంటెలిజెన్స్ అన్ని పీక్లో ఉంటాయి. ఆ టైం మనము ఇవ్వాలి, ఎవరి దగ్గర అయితే అవైలబుల్ ఉందో. ఎస్ ఆర్ నో. సో ఆ విధంగా మనము ఈ టైంలో ప్రయారిటైజ్ చేసి మంచిగా ఇచ్చేస్తే అంత్యకాలం వరకు మన మైండ్ సెట్ ప్రిపేర్ అవుతుంది అనమాట మృత్యు కోసం. సో ఇది డే 1 నుంచి ప్రిపేర్ చేయాల్సినవి ఒక విషయము. ఇంకా దాని తర్వాత అన్కంట్రోలబుల్ డిజైర్. అన్కంట్రోలబుల్ డిజైర్ అంటే ఆ కోరికలు ఎలా ఉన్నాయంటే, కోరికలు ఉప్పొంగుతున్నాయంటాం కదా తెలుగులో. అలా అంటే నేను అనుకోకుండా కూడా నాకు అలాంటి చాలా చాలా తీవ్రమైన కోరికలు పుడుతున్నాయి అన్నమాట, భౌతిక కోరికలు. ఇది రజోగుణంలో ఉండే వ్యక్తిది స్వభావాలు. రైట్. సో మరి ఇలా ఈ డెఫినేషన్ చూస్తే మోడర్న్ జనరేషన్లో అందరూ మ్యాక్సిమం అందరూ రజోగుణంలోనే ఉన్నారు. అవునా కదా, ఎందుకంటే జస్ట్ రన్నింగ్ బిహైండ్ మేకింగ్ మనీ, అంతే. ఐ మీన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానివ్వండి, ఏ ఇండస్ట్రీని కానివ్వండి, పీపుల్ ఆర్ సో మ్యాడ్ దాట్ దే హ్యావ్ నో టైమ్ ఫర్ స్పిరిచువల్ లైఫ్. అందరికంటే పెద్ద ప్రాబ్లం ఏంటి, ఆధ్యాత్మిక జీవితం టైం లేదు. ఎందుకంటే టైం అంతా కూడా కడుపు నింపుకునే పనులలో పెడుతున్నారు. ఎంత సంపాదించినా కానీ వాట్ కెన్ యూ డూ, ఆఖరిమే యూ లీడ్ దట్ సేమ్ రైస్ దాల్ చపాతి, దట్స్ ఇట్. సో ఇట్ ఈస్ సచ్ అ ఫూలిష్నెస్ టు డెడికేట్ వన్స్ లైఫ్ టు అర్న్ మనీ. అర్నింగ్ మనీ, మెయింటైనింగ్ ఇస్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అది గుర్తుపెట్టుకోవాలండి, డివోటీస్కి చాలా చాలా ఇంపార్టెంట్. దేర్ ఫోర్ ప్రభుపాదుల వారు ఏం నేర్పించారు మనకి, సింపుల్ లివింగ్, హై థింకింగ్. జీవన శైలి చాలా సరళంగా ఉండాలి, సింపుల్గా ఉండాలి. లివ్ విత్ బేర్ మినిమం. హై థింకింగ్ అంటే మీ సమయాన్ని ఎక్కువ కంటే ఎక్కువగా ఆధ్యాత్మిక జీవితం కోసం ఇవ్వాలి. ఎందుకంటే మానవ జీవితం దక్కింది దానికోసమే. ఈ విషయం నారద ముని కూడా చెప్పారు వ్యాస మహర్షికి. ఎగ్జాక్ట్ సేమ్. ఇప్పుడు మేము చెప్పేదంతా కూడా పరంపరలో ఆచార్యులు చెప్పిందే రిపీట్ చేస్తున్నాం, ఇదేదో కొత్తగా కాదు. నారద ముని వ్యాస మహర్షికి, వ్యాస మహర్షిని కలిశారు కదా, ఎక్కడైతే వ్యాస మహర్షి ఆ, నిరుత్సాహపడి ఆ, కూర్చొని ఉన్నారు. అప్పుడు వ్యాస మహర్షి చెప్పారు, నారద ముని చెప్పారు, "ఉమ్, ఆ, ఒక మానవుడు దేనికోసం ప్రయత్నించాలి, ఏదైతే ముల్లోకాలలో కూడా లభించినటువంటి విషయం కోసం ఆయన ప్రయత్నించాలి. అండ్ దాట్ ఈస్ నోన్ యాజ్ స్పిరిచువల్ హ్యాపీనెస్. ఎస్ ఆర్ నో. అలా చెప్పారు, దట్ ఈస్ ద మెయిన్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఓకే. ఇంకా తమోగుణంలో ఉండే వ్యక్తిలో ఉండేటటువంటి లక్షణాలు, తను ఇక్కడ మనము తెలుగులో అనువాదం, ఐ విల్ జస్ట్ చెక్ వాట్ ఈస్ రిటన్ హియర్. సో ఓ కురునందన, తమో గుణము పెరిగినప్పుడు అంధకారము, ఇంకా సోమరితనము. సో అంధకారం అంటే ఏంటంటే ఇన్ జనరల్గా
జీవితపు లక్ష్యాన్ని తెలుసుకోకపోవడం అన్నమాట. దట్ ఈస్ అంధకారం. అందుకనే తమసోమ జ్యోతిర్గమయ అని చెప్పారు మనకి శాస్త్రాలలో. తమస అంటే అంధకారం, జ్యోతి అంటే వెలుతురు. మనం అంధకారం నుండి వెలుతురుకి రావాలి. అంటే ఏదో రూమ్లో లైట్ ఆన్ చేయడం కాదు. అంధకారం అంటే నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఇవన్నీ తెలియకపోవడం, దాన్ని అంధకారం అంటారు. ఆ లెక్క ప్రకారం చూస్తే మన మోడర్న్ జనరేషన్ వాళ్ళందరూ కూడా అంధకారంలోనే ఉన్నారు. ఎస్ సార్. అందుకనే తమసోమ జ్యోతిర్గమయ. ఆ, అలా. సో ఆ, అంధకారం నుండి వెలుతురికి రావాలి. ఇంకా తమో గుణంలో ఉండేవాడు అంధకారంలోనే ఉంటాడు ప్రైమరీగా. తనకి ఏం జరుగుతుందో తెలియదు, జీవితం అంటుంటే తెలియదు. ఇంకా సోమరితనం కూడా వస్తుందన్నమాట. సో సోమరితనం అంటే ఏంటి? లేజినెస్, అవునా? సో ఏ పని చేయాలనే ఒక కోరిక పుట్టదు. అండ్ వెరీ వెరీ లేజీ. అండ్ పిచ్చితనము, పిచ్చి పిచ్చి పనులు చేయడం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఆ, నశ పదార్థాలకి గురయ్యి దాని ద్వారా ఏదో ఆనందం వస్తుందని ఆనందపడుతూ ఉంటారనమాట. ఇవన్నీ పిచ్చి పనులు, బికాస్ దిస్ ఈస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ యువర్ లైఫ్, రైట్? సో తమో గుణంలో ఉండే వాళ్ళు ఇంకొక లక్షణం ఏంటంటే వీళ్ళు నశ పదార్థాలకి, ఆ, మద్యం సేవించడము, సిగరెట్, ఇటువంటి అలవాట్లకి వీళ్ళు లోన్ అవుతారనమాట. ఎస్పెషల్లీ అడిక్షన్ లెవెల్ దాకా వెళ్ళడం. సో మళ్ళీ అక్కడి నుంచి బయటికి రావడం చాలా డిఫికల్ట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? సో ఇది తమో గుణ ప్రభావం వల్ల జరుగుతుంది. ఇంకా మోహము ప్రకటమవుతాయి. సో మోహం అనేది ఆల్రెడీ మనం చర్చించాము. ఆ, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా మొత్తం భ్రమింపబోతారు. వేరే ప్రపంచంలోనే వీళ్ళు బ్రతుకుతూ ఉంటారనమాట. సో ఆ విధంగా మళ్ళీ భగవంతుడు ఇంకా కొన్ని లక్షణాల ద్వారా ఈ మూడు గుణాలను సమరైజ్ చేశారు. ఓకే. సో పై వచ్చే క్లాస్లో, రేపటి క్లాస్లో మనం చూస్తాము ఈ ఒక్కొక్క గుణంలో చనిపోయిన వాళ్ళ యొక్క గమ్యం ఏముంటుంది. సత్వగుణంలో అంటే ఒక వ్యక్తిలో సత్వగుణం ప్రబలంగా ఉన్నప్పుడు తను చనిపోతే తన గమ్యం ఏంటి. అదేవిధంగా రజోగుణం తమోగుణం గురించి కూడా తెలుసుకుందాం. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ఓకే. సో ఐ కెన్ టేక్ వన్ క్వశ్చన్ ఇఫ్ యూ హ్యావ్. వీ హ్యావ్ 3 minutes. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. ప్రభుజీ, నేను నిన్న అడగాలనుకున్న క్వశ్చన్ అది ఇవాళ అడుగుతున్నాను. ఆ, అయితే స్వభావంకి ఆ తర్వాత ఈ త్రిగుణాలకి ఏదైనా సంబంధం ఉంటుందా? అండ్ అలాగే ఈ స్వభావం ఏదైతే ఉందో మనం ఆల్రెడీ అంటే అది మార్చలేము అని చెప్తాం కదా. hmm, ఇప్పుడు గుణాలను కూడా మనం ఎంచుకోవచ్చు అని చెప్పారు మీరు. కరెక్ట్. సో ఆ రెండిటికి ఏదైనా రిలేషన్ ఉందా? అండ్ ఈ త్రిగుణాలు కూడా ఆ మన కర్మలతో ఏమైనా సంబంధం ఉంటుందా? అంటే పూర్వజన్మ నుంచి వచ్చిన వాసనల ద్వారా కూడా గుణాలను ఎంచుకోవడంలో ఏమైనా ఉంటుందా? ఓకే. సో ఫస్ట్ పార్ట్, స్వభావానికి ఇంకా గుణాలకి ఏమైనా ఇంటర్ కనెక్షన్ ఉందా? ఎస్, 100% ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి స్వభావము ఏదైతే ఉంటుందో అది తన గుణాన్ని బట్టి నిర్ణయింపబడుతుంది. ఓకే. ఇట్ ఈస్ అదర్ వే. అంటే దాని అర్థం ఏంటి? తన దగ్గర ఆల్రెడీ ఒక గుణ ప్రభావం ఉంది. 3 గుణాలలో ఒక గుణ ప్రభావం ఎక్కువగా ఉంది. ఆ గుణ ప్రభావాన్ని బట్టి తన స్వభావం కూడా ఏర్పడుతుంది. సో కొంతమందికి చాలా సౌమ్య స్వభావం ఉంటుంది. సో సౌమ్య స్వభావం ఉండేవాడు జనరల్గా సాత్వికమైన వ్యక్తి. తను ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వడు, కొంచెం చిల్లుగా ఉంటాడు అనమాట. అదే కొంచెము కోపంగా ఉండేవాళ్ళు, అటువంటి వాళ్ళు రజోగుణం ఎక్కువ ఉన్నందువల్ల వాళ్ళ స్వభావము కోపంగా మారుతుంది. సో గుణాల ప్రెజెన్స్ వల్లనే ఒక వ్యక్తి స్వభావం డిసైడ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వాడు మరి గుణాలు ఏమైనా పాస్ట్ లైఫ్తో ఏమైనా కనెక్షన్ ఉందా? 100% ఉంది, రైట్? ఎవరైతే ఒక చాలా చాలా రాజసికమైనటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మోస్ట్లీ హీ విల్ క్యారీ దట్ నేచర్ ఇన్ ద నెక్స్ట్ లైఫ్. దాన్నే సంస్కారాలు అంటారు. సో సంస్కారాలలో గుణాలు కూడా ఉంటాయి. రాజసిక సంస్కారాలు, తామసిక సంస్కారాలు, అవి క్యారీ ఫార్వర్డ్ అయినందువల్ల ఆ వ్యక్తి తన యొక్క స్వభావము అలాగే కంటిన్యూ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఇంకా తర్వాత గుణాలని మార్చొచ్చా? దట్ ఈస్ అనదర్ క్వశ్చన్ ఐ థింక్ యూ హ్యావ్ ఆస్డ్. జనరల్గా మార్చరాదు, జనరల్గా. ఓకే. సో అందుకనే మ్యాక్సిమం అందరి కోసము, లోకంలో ఉండే వాళ్ళందరి కోసం నార్మల్ సజెషన్ ఏమిస్తారు? మీ యొక్క గుణాన్ని బట్టి మీ మీ కర్మలు చేసుకోండి. అంటే దాని అర్థం ఏంటి? ఒక క్షత్రియుడు బ్రాహ్మణుడిగా మారాల్సిన అవసరము లేదు. ఒక శూద్రుడు బ్రాహ్మణుడిగా మారాల్సిన అవసరము లేదు. శూద్రుడు శూద్రుడిగానే ఉండి తన కార్యకలాపాలు చేస్తూ తను ముందుకు ఎదగొచ్చు అని కూడా చెప్తారు. సో దిస్ ఇస్ జనరల్ ఇన్స్ట్రక్షన్. ఇది దేనికోసము? ఒక వ్యక్తి తన సైకోఫిజికల్ నేచర్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే
నేను లాస్ట్ వీక్ కొత్తపేటలో ఒక క్లాస్ ఇచ్చినప్పుడు అక్కడ దీని గురించి మాట్లాడామన్నమాట. ప్రభుపాదుల వారి తాత్పర్యంలో చాలా క్లియర్గా రాశారు మీ ప్రశ్నకి ఆన్సర్. జనరల్గా స్వభావం మార్చడం ఈజీ కాదు, బట్ ఇట్ ఈస్ పాసిబుల్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ అన్ ఎక్స్పర్ట్ స్పిరిచువల్ మాస్టర్ అని ప్రభుపాదుల వారు రాశారు అక్కడ. ఒక ప్రామాణికమైన గురువు ఒకవేళ, చాలా మంది అటెండ్ కూడా చేశారు ఆ క్లాసు, యూ మైట్ బి రిమెంబరింగ్ దిస్. ఒక ప్రామాణికమైన గురువు ఉంటే, ఆ గురువు అండలో ట్రైనింగ్ గనక దక్కితే, సరైన ట్రైనింగ్ దక్కితే, ఒక శూద్రుడు కూడా తన శూద్ర పుట్టుక అయినప్పటికీ తను ఒక బ్రాహ్మణ స్థాయికి రావచ్చు. దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. ఓకే, సో ఆ విధంగా గుణాలు మారొచ్చు, 100% మారొచ్చు, ప్రొవైడెడ్ దిర్ ఇస్ ఓన్లీ పాసిబుల్ బై ద స్ట్రెంగ్త్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ గైడెడ్ బై స్పిరిచువల్ మాస్టర్. సాధారణంగా అది సాధ్యము కాదు. ఓకే మాతాజీ, ఐ థింక్ ఐ హావ్ ఆన్సర్డ్ ఆల్ యువర్ క్వశ్చన్స్. ఎస్ ప్రభుజీ. అయితే మరి స్వభావం గుణాల నుంచే వస్తుంది కదా, మరి దాన్ని ఎందుకు మార్చలేకపోతాము? దేన్ని గుణాలనా? స్వభావం. చూడండి, స్వభావం మారాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సరైన గుణాలను ఎంచుకోవాలి. సరైన గుణాలను ఎంచుకోవాలంటే మన జీవన శైలిని మార్చాలి. అండ్ దట్ ఈస్ వేర్ ఎవ్రీథింగ్ బాల్స్ డౌన్ టు. అందుకనే ప్రభుపాదుల వారు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ యూ వాంట్ కంటిమాల, చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. ఫిలాసఫీ అదంతా కూడా డెఫినెట్గా ఉంది, కానీ చాలా మందికి ఫిలాసఫీ తెలిసిన వాళ్ళు ఉంటారు, మళ్ళీ అక్కడ వెళ్ళి నాన్ వెజ్ బిర్యానీ తింటారు. మీకు తెలుసు ఆ విషయం. భగవద్గీత 700 శ్లోకాలు కూడా వస్తాయి, కానీ చేసే పనులన్నీ పిచ్చి పనులు ఉంటాయి కొంతమందివి. సో ఫిలాసఫీ ఈజ్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ ద హార్ట్ కంప్లీట్లీ, బట్ లైఫ్ స్టైల్ విల్ ట్రాన్స్ఫార్మ్ their నేచర్. If they start living a sattvic lifestyle, means they change their eating habits, they change their sleeping habits, they start associating with saintly persons. దీని ద్వారా ఏమవుతుందంటే సత్వగుణ ప్రభావం పెరుగుతుంది, దానివల్ల స్వభావం కూడా మారిపోతుంది. సో దిస్ ఈస్ ద వే టు చేంజ్ ద నేచర్. అందుకనే ప్రభుపాదుల వారు ఫస్ట్ ఫోకస్ ఏమిచ్చారు? 4 నియమాలు పాటించండి, 16 మాలలు చేయండి, బ్రహ్మముహూర్తంలో లేవండి, ఇదే చెప్పారు. ఇది చెప్పేస్తే ఆటోమేటిక్గా అన్నీ కూడా వచ్చేస్తాయి, స్వభావం మారుతుంది. ఎస్, ఇట్స్ పాసిబుల్. ఒకవేళ మారకపోతే దెన్ యూ యూజ్ దట్ నేచర్ ఇన్ కృష్ణ సర్వీస్. ఒక స్వభావాన్ని 2 రకాలుగా ఉపయోగించవచ్చు. క్షత్రియ స్వభావం ఉందనుకోండి, దాని ద్వారా తను అనవసరమైన అమాయకులను చంపి పాపకార్యాలు కూడా చేయొచ్చు. అదర్వైజ్ అదే చంపేటటువంటి ఒక కెపాసిటీని ధర్మరక్షణ కోసము, ప్రజారక్షణ కోసము కూడా ఉపయోగించవచ్చు. దట్ ఈస్ వాట్ కృష్ణ టోల్డ్ అర్జున. నీ దగ్గర చంపే కెపాసిటీ ఉంది, చంపే స్కిల్ ఉంది, నువ్వు ఈ కౌరవులను చంపి నాకు సేవ చేయి, చంపు, పర్వాలేదు, చంపడం ఏం తప్పు కాదు, ఒకవేళ అది ధర్మరక్షణ కోసం అయితే. సో ఆ విధంగా ఆ స్వభావాన్ని త్యజించమని చెప్పలేదు అర్జునుడికి, రైట్? ఆ విధంగా. ఓకే మాతాజీ, ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.